అంత జ్ఞానం ఉంది వాడికి. నేను నా దగ్గర అర్థం చేసుకునే శక్తి ఉంది కానీ రాసేంత శక్తి లేదు. ఏదో స్పీచెస్ రాసుకోగలను, లేదంటే నా జర్నల్స్ రాసుకోగలను, కానీ ఒక పుస్తకం రాయాలంటే చాలా జీవితం చూడాలి. అలా నాకు సహకారం తీసుకొని రాయడం ఇస్తున్నాను. వస్తే రాస్తే సొంతగా రావడం, లేదంటే అంటే యుద్ధం ఎప్పుడు ఒకలే చేయాలి. అక్షర యుద్ధం ఒక్కళ్ళ ఆలోచించే మొత్తం మొదలు అక్కడి నుంచి రావాలి. భవిష్యత్తు మొత్తం భగవంతుడు మనకి విధి కనుక మనకు ఆశిస్తే మనం ఆ రోజు వాళ్ళు చూద్దాం. కానీ నా కోరిక ఏంటంటే సూర్యరాయేంద్ర నిఘంటువు పిఠాపురం మహారాజు గారు ఆయన రాశారు. ఆయన డబ్బులు ఇస్తే మన సూర్య ఒక 6 వాల్యూమ్స్ 7 వాల్యూమ్స్. సో సూర్యరాయేంద్ర నిఘంటువుని తిరిగి పునర్ముద్రణ జరగాలని నేను చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తాను. మనోహర్ నాయుడు గారికి కూడా తెలుసు. దానికి కొంత డబ్బు ఇద్దామంటే ఏమైపోయింది, మళ్ళీ కూర్చొని కొత్త దాన్ని ఎడిటోరియల్ టీం రావాలి, చాలామంది భాషా శాస్త్రవేత్తలు కావాలి. అందుకని వాటిని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మొన్న దీంట్లో. సో ఈరోజు మన ఏదో మాట్లాడుతున్న దాదాపు 1,40,00,000 1,70,00,000 దాకా అవుతుందని చెప్తా ఉన్నాను చేయడానికి. సో నేను అనుకుంటుంది నేను ఒక 3వ వంతు నేను భరిస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని, అంటే సూర్యరాయేంద్ర నిఘంటు ఎందుకు అవసరం అనడానికి ఇందాక నేను చెప్తా మిస్ అయిపోయింది. మాల్కమ్ ఎక్స్ది అంటే అతను డిక్షనరీ చదివి మహాజ్ఞాని అయిపోయాడు, మా గొప్ప వక్త అయిపోయాడు, సివిల్ రైట్స్ లీడర్ అయిపోయాడు. అట్లాగా డిక్షనరీ చాలా చాలా కీలకం. సో డిక్షనరీస్ మీరు చదవండి. ఎందుకంటే మీకు నేను ఇవ్వగలిగేది నిజంగా మన చేతిని చాలాసార్లు అనుకుంటాను, నా పిల్లలు కూడా ఇదే చెప్తాను. రీడింగ్ మీరు ఒక అలవాటు చేసుకోండి, పుస్తక పఠనం అనేది. నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ జనరేషన్కి కానీ ఎంతసేపు టీవీలు చూస్తాం, ఎంతసేపు ట్విట్టర్ మీద ఉంటాం, ఎంతసేపు సోషల్ మీడియా చూస్తాం. నిజంగా కనుక మన పుస్తకాలు చదివితే మనకు వచ్చే జ్ఞానం వేరు, పోరాటం చేసే శక్తి వేరుంటుంది. నేను చాలాసార్లు కుంగిపోయినప్పుడు ఒక శేషేంద్ర నాకు ఉత్సాహం ఇచ్చింది, గుంటూరు శేషేంద్ర. అలాగే నాకు తిరుగుబాటు చేయాలి, గతి మనకు దారి తెన్ను లేదు, కానీ చీకట్లో ఒక దీపంలా కనిపిస్తుంది అనేది నాకు చెప్పడానికి నాకు ఒక దేవరకొండ బాలగంగాధర్ తిలక్ నాకు దారి చూపించారు. వాళ్ళు ఎవరు నా దగ్గర ప్రత్యక్షంగా ఎవరు లేరు, కానీ వారి మాటలు నాకు గైడెన్స్ ఇచ్చింది. సో అందుకని మీకు ప్రతిదీ ఈ కనిపిస్తున్న ప్రతి పుస్తకం అది మీకు ఒక సంపద, అది మీకు ధైర్యం ఇచ్చేది మీకు. అందుకని ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోమని. ఎందుకంటే నేను ఒక్కడిని చేసే పోరాటం కాదు, మీలాంటి యువకులు పెద్దవాళ్ళందరూ కూడా మనం కూర్చొని ఎవరైతే తెలుగు భాషా శాస్త్రవేత్తలు ఉన్నారో, అధ్యాపకులు ఉన్నారో, తెలుగు పండితులు ఉన్నారో, ముందుగా మనం చేసిన సరిగ్గా నేర్చుకున్నందుకు వారి కాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే డబ్బులు ఉండవు దాంట్లో. తెలుగు అధ్యాపకులు కావాలంటే డబ్బులు ఉండాలి. మొన్న ఈ మధ్యన స్కూల్లో కూడా చెప్పారు, అధ్యాపకులు హైయెస్ట్ పెయిడ్ వ్యక్తులు అవ్వాలి, జీతాలు వాళ్ళకి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే సమాజాన్ని నిజంగా ఒక అధ్యాపకుడు కనుక బలమైన జీతభత్యాలు ఇవ్వగలిగితే సమాజం మారిపోతుంది.